నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. రామకృష్ణ గారు, ఓ 2 నెలల క్రితం అనుకుంటా మీ ఇంటి మీద దాడి చేశారు. మీ ఇంటి ఆ కిటికీలు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, తలుపులు పగలగొట్టారు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరు వచ్చారు ఏంటో చెప్పండి అన్నారు. ఏమి లేకపోతే నీ ఇంటి మీదకి ఎందుకు వచ్చారని సెటైర్లు వేశారు కదా. మరి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మీ మీద రివర్స్ 307 పెట్టారు. ఈ మధ్యనే నాకు గుర్తుండి నెల అయిందో నెలన్నర అయిందో, అంతేనా? జస్ట్ అంతే, 1 month బ్యాక్. 1 month బ్యాకే మీ ఇంటి మీద దాడి చేశారు. మీరు ఫోన్ చేసి చెబితే మీ మీద 307 పెడితే రామకృష్ణ గారు, మరి ఇప్పుడు దానికి మీరు అప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు పోలీసులకి. గవర్నమెంట్ మారిందనే నమ్మకంతోనో ఆశతోనో దేనితోనో ఇస్తారు. ఇస్తే పోలీసులు దాన్ని తీసుకొని ఎఫ్ఐఆర్ రాస్తారు. ఆ ఎమ్మెల్యేనో ఎవడు మిమ్మల్ని బెరిస్తే ఆడి మీద. అది కక్ష సాధింపు అవుతుందా, విచారణ దర్యాప్తు అవుతుందా, లేకపోతే ఒక పౌరుడికి న్యాయం చేసే ప్రయత్నం అవుతుందా? వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ మొట్టమొదటి నమస్కారం. ఒకటి, కక్ష సాధింపు అనే పదం పైన పేటెంట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష సాధింపు అనే పదం పేటెంట్ అతనికి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కక్ష సాధింపు అంటే ఏంటో తెలుసా? మన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీవీ వెంకటేశ్వరరావు గారిని ఎలా హింసించి సస్పెండ్ చేసి అతన్ని చివరి రోజు కన్నీటి పర్వతమైన వెళ్ళిన రోజు దాన్ని కక్ష సాధింపు అంటారు. రెండోది, ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన చెప్పి 2020లో ఈ కరోనా భూతం వెంటాడుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మాట వినలేదని ఆయన ఎంతగా హింస పెట్టారో, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ని ఆయన చివరకు సెంట్రల్ లో పోయి హోంశాఖ నుంచి గవర్నర్ నుంచి తనకు రక్షణ తెచ్చుకున్నాడు. అది కక్ష సాధింపు అంటే. మూడోది, కరోనా టైంలో మాస్క్ అడిగాడన్న ఒక దళిత డాక్టర్ని అంతగా హింసించి ఆయన చనిపోయే వరకు కక్ష గట్టి అంటాడడం కక్ష అంటారు దాన్ని. అదేవిధంగా మాజీ స్పీకర్ ఆయన ఏ విధంగా హింసించి అతను చంపారో అది కక్ష కిందకు వస్తుంది. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్నటువంటి సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ పైన కేసు పెట్టడం అది కక్ష సాధింపు చర్యగా భావించాలి. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలను అన్నింటినీ ఎత్తి చూపుతున్నటువంటి ఏబిఎన్, టీవీ5, ఈటీవీ వంటి సంస్థల పైన, ఎంఎస్ఓ పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రచారాలు నిలిపివేయడం దాన్ని కక్ష సాధించడం అంటారు. మరి అంతకాకుండా ఆయన మాట వినలేదని న్యాయమూర్తుల పైన చీఫ్ జస్టిస్ కంప్లైంట్ ఇవ్వడం, దీన్ని కక్ష సాధింపు అంటారు. వీటిని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు. దీన్ని ప్రస్తావన చేయాలి. ఏదో మన గపూర్ సార్ చెప్పినట్లుగా తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారని ఇవన్నీ కూడా మన యొక్క అసలైన వాస్తవాన్ని దారి మళ్లిస్తాయి. అది గమనించండి. నేను అంటున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష సాధించడానికి తెలుగుదేశానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఏం అవకాశం ఉందండి? ఈ రోజు అటువంటి అవకాశం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా?